ఎంతసేపు రాహుల్ గాంధీ రావాలి, రేవంత్ రెడ్డి మాట్లాడాలి, ఇదే తప్ప పార్టీ క్యాడర్ ఏం చేస్తున్నట్టు, పిసిసి ప్రెసిడెంట్ నుంచి మొదలుకొని కింది స్థాయి కార్యకర్త వరకు ఏం చేస్తున్నట్టు. ఇదే ఒకవేళ బీసీ బిల్లు కనుక కేసీఆర్ లేకపోతే బీజేపీ పార్టీ సంబంధించిన వాళ్ళు కనుక, ప్రధాని నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు కనుక బిల్లు పాస్ చేస్తే, ఒకవేళ వాళ్ళ హయాంలో కనుక పాస్ అయింది అనుకోండి, గ్రామాన సెలబ్రేషన్స్ ఆకాశాన్ని అంటుతాయి. కానీ బీసీ బిల్లు పాస్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ వింగ్, బీసీ నాయకులు కనీస సంబరాలు ఉండవు. ఇవి నిన్న ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదమైంది. ఎక్కడ ఒక దళిత ఎస్సీ విభాగం ఉంది కదా, ఎందుకు సంబరాలు చేయట్లేదు? ఎందుకు కనీసం దానిపైన ఎందుకు ఫోకస్ చేయట్లేదు? చేయాలి కదా. అంటే కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పార్టీ క్యాడర్ పిసిసి ప్రెసిడెంట్ నుంచి మొదలుకొని మరి ఇంతగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ మరి ఇలాంటి బిల్ల విషయంలో మరి స్పందించి క్యాడర్ని అలర్ట్ చేయాలి కదా. మరి ఆమె ఏం చేస్తున్నట్టు, పిసిసి ప్రెసిడెంట్ ఏం చేస్తున్నట్టు, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నట్టు? పదవుల కోసం తప్ప మీరు దేనికి పనికిరారా? పదవులే కావాలన్నా? పదవులే పరమాది ఉంటారా? అరే ఒక మంత్రి కూడా కనీసం వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో సంబరాలు చేయడానికి కనీసం ఆదేశాలు జారీ చేయలేదు. మీకు అధికారం కావాలి, డబ్బులు కావాలి, కమిషన్లు కావాలి తప్ప, అరే పార్టీ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకున్నది, మంచి బిల్లు పాస్ చేసింది, దాన్ని సంబరాలు చేద్దాం అనేటువంటి సోయి లేని చాతగాని దద్దమ్మలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.